ఉత్తరాఖండ్ అరణ్యాల లోతుల్లో ఒక పర్వతం ఉంది. దాన్ని స్థానికులు ఖైతు పర్వతం అని పిలుస్తారు. ఆ పేరు విన్న వెంటనే అక్కడి ప్రజల హృదయం గడ్డ కట్టినట్లవుతుంది. పగటి వెలుగులో కూడా ఆ పర్వతం చుట్టూ ఒక విచిత్రమైన చీకటి తేలియాడుతూ ఉంటుంది. రాత్రైతే మరింత భయానకంగా మారుతుంది. అక్కడ అడుగు పెట్టేవారికి గాలి కూడా శరీరాన్ని చీల్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పక్షులు అక్కడ గానం చేయవు. చెట్ల మధ్య నుంచి వినిపించేది కేవలం మర్మర ధ్వనులు, కొన్నిసార్లైతే రహస్యమైన నవ్వులు వినిపిస్తాయి. ఆ నవ్వులు ఎప్పుడు ఎవరికీ తెలియదు. కొందరు మాత్రం ఆ పర్వతంలో అజ్ఞాత శక్తులు నివసిస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఎప్పుడూ చూడలేని ఆత్మల నీడలు పర్వతంపై తేలియాడుతూ ఉంటాయని అంటారు. భయం మనసులో బరువుగా మారి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఒకసారి ఖైత్ పర్వతం దగ్గరకు అడుగు పెట్టినవాడు తిరిగొచ్చాడా లేదా అన్న అనుమానం ఎప్పుడూ మిగిలిపోతుంది. స్థానికులు ఎప్పటినుంచో ఒకే మాట చెప్తున్నారు. ఈ పర్వతం మానవులతో స్నేహం చేయదు. చీకటి పడితే చెట్ల మధ్య నుంచి విచిత్రమైన నవ్వులు వినిపిస్తాయట. మొదట అవి మనుషుల నవ్వుల్లా ఉంటాయి, కానీ క్షణంలో అవి పగిలిన గాజు ముక్కల శబ్దంలా మారిపోతాయి. ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరట. ఎవరివో నీడలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ చూసేసరికి అక్కడెవ్వరూ ఉండరు. అందుకే సాయంత్రం తర్వాత ఆ పర్వతం వైపు చూడకూడదని గ్రామస్తులు నిషేధం పెట్టుకున్నారు. ఇక ఆ పర్వతం దగ్గరికి వెళ్లిన వారికి వింత వింత అనుభవాలు మొదలయ్యాయి. గాలి ఒక్కసారిగా బరువుగా మారుతుంది. చెట్లు కదలకపోయినా గుసగుసలు వినిపిస్తాయి. అడుగులు వేసిన ప్రతిసారి నేల వణుకుతున్నట్టు అనిపిస్తుంది. చెవిలో ఏదో శబ్దం నిరంతరం మోగుతూనే ఉంటుంది. వెన్నుపై ఎవరో చల్లని వేలతో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. పైకి చూస్తే మేఘాలు కదులుతున్నట్టు కనిపిస్తాయి, కానీ వాస్తవానికి మనమే నిలబడ్డ నేల జారిపోతున్నట్టుగా అనిపిస్తుందట. మొబైల్ పనిచేయదు, గడియారం కదలదు. ఊపిరి తీసుకోవడానికి రెండోసారి ప్రయత్నించాలి. ఎక్కడ ఒక చెట్టు నిట్టూర్పు విడిచినట్టుగా శబ్దం వినిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళగానే అక్కడేమీ ఉండదు. కొంతమంది అక్కడికి వెళ్లి తిరిగి రాలేదు. కొందరు తిరిగి వచ్చినా కూడా మామూలుగా రాలేదు. వారి కళ్ళలో ఇంకా ఆ అడవే తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళు మాట మాట్లాడారు, నిద్రపోరు. నేలపై వలయాలు గీస్తూ గడిపేస్తుంటారు. ఒక తల్లి చెప్తుంది, తన కొడుకు 3 రోజులు కనిపించలేదని వాపోతూ ఉంది. తిరిగొచ్చినప్పుడు అతని శరీరం మంచుతో కప్పినట్టుగా చల్లగా ఉంటుందట. అతను ఇంటి బయట నిలబడగానే లోపల మరుగుతున్న పాలు ఒక్కసారిగా ఉప్పొంగాయని చెప్తారు. అలా ఆ బాలుడి చూపు మాత్రం ఇంకా అడవిలోనే ఉంటుందట. అందుకే అక్కడి గ్రామస్తులు ఒక నియమం పెట్టుకున్నారు. అక్కడ గట్టిగా మాట్లాడకూడదు, పాట కూడా పాడకూడదు. మరోవైపు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ పర్వత రహస్యాలను వేరే కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మొదటగా గాలి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి మించిన ఎత్తులో ఉంది. గాలి బరువుగా మారుతుంది. ఆ సమయంలో శరీరం వనకడం, ఊపిరి ఆడకపోవడం లాంటి వాటికి తక్కువ ఆక్సిజన్ కారణమే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పర్వతంపై ఉండే గాలి ప్రవాహాలు విచిత్రమైన శబ్దాలు సృష్టిస్తాయి. ఆ శబ్దాలు మనిషి నవ్వులా లేదా కంఠధ్వనిలా అనిపించవచ్చు. ఇది సహజమైన ప్రతిధ్వని మాత్రమే అని అంటారు. ఇంకా కొన్ని వింతల వెనుక వాతావరణ ప్రభావం చాలానే ఉంది. ఈ ప్రాంతంలో అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే గడియారం ఆగిపోవడం, మొబైల్ పనిచేయకపోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలైతే చెప్పారు. చెట్ల మధ్య కనిపించే నీడలు కూడా కేవలం కంటి మాయ మాత్రమే. ఎక్కువసేపు తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో గడపడం వల్ల మనిషి మెదడు తప్పుడు రూపాలను సృష్టిస్తుంది. దీన్ని శాస్త్రవేత్తలు హెల్యూజినేషన్ అంటారు. కానీ గ్రామస్తులు మాత్రం ఈ మాట నమ్మరు. శాస్త్రం చెప్పిన వివరణ నిజమే కావచ్చు, కానీ తాము అనుభవించిన భయాలు శాస్త్రానికి మించినవని చెప్తూ ఉంటారు. నిజానికి శాస్త్రం ఎన్నో సమాధానాలు ఇచ్చినా కూడా ఆ పర్వతం నిశ్శబ్దం మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. పగటి వెలుగులో అది ఒక అందమైన పర్వతంలా కనిపిస్తుంది, కానీ సాయంత్రం తర్వాత చూస్తే అది మనసును గట్టిగా పట్టేసే ఒక చీకటిగా మారిపోతుంది. కొందరు దాన్ని దేవతల నివాసం అంటారు, మరికొందరైతే దాన్ని శాపగ్రస్త స్థలమని చెప్తారు. ఏది నిజమో ఎవరికీ తెలియదు, గానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం: ఆ పర్వతానికి ఒకసారి దగ్గరైన వాడు మళ్లీ పాత జీవితానికి చేరుకోలేడు. అతని ఊపిరిలో ఆ అడవి మిగిలిపోతుంది. అతని చూపులో ఆ చీకటే నిలిచిపోతుంది. అతని మనసులో ఆ నవ్వు ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఖైతు పర్వతం ఓ నీడలా ఎప్పటికీ నీ వెంట వస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.